ఈరోజు మన టాపిక్ ఏదంటే కట్టర్ బార్ గురించి మాట్లాడుకుందామండి. ఇది కట్టర్ బార్ డ్రమ్ అండి, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ప్రతి బండికి వచ్చి షార్ట్ ఉంటుందండి, చిన్నది. అది మన బండికి వచ్చి కొంచెం లెంత్గా ఉంటుందండి. అదే అలా కూడా వెడల్పు కూడా ఎక్కువ అండి. ఒకసారి మీరే చూడండి. ప్రతి బండికి కూడా అడ్జస్ట్మెంట్ అన్నది మీకు తెలియదు ఏముందండి, ప్రతిదీ కూడా అడ్జస్ట్మెంట్ ఇదే అండి. అలాగే కాకపోతే ప్రతి బండి చైన్ లూజ్ అవుతే కింద పడిపోయి మొత్తం సపోర్ట్ లేకుండా ఆటోమేటిక్గా టప్ టప్ మన సౌండ్ కొట్టించుకుంటుందండి. మన బండి అలా కాదండి, ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుందండి. ఒకసారి మీరే చూడొచ్చు. ఈ అడ్జస్ట్మెంట్ ఒకటి సపోర్ట్ వస్తుందండి, దానివల్ల చైన్ కిందకి పడకుండా సౌండ్ అనేది రాకుండా ఉంటుందండి. అలాగే వెడల్పు కూడా చూడొచ్చండి మీరు ఎంత పొడుగున్నదని. అలాగే అడ్డం కూడా చూడండి మీరు ఎలా ఉందో ఒకసారి. మీకు దీనివల్ల జామ్ అనేది పడదండి. గోడ్ టైప్లో ఉంటుందండి మొత్తం కట్టర్ వరకు. ఒకసారి మీరే చూడండి. దానివల్ల ఏమవుతుందంటే పొడిపోయిన చైన్ కూడా గబుక్కుని లాక్కోవడానికే చూస్తుంది తప్ప బయటికి వదలబెట్టడానికి చూడదండి. ఒకసారి మీరే చూడండి. అలాగే ప్రతి బండికి కూడా బెల్ట్లు ఉంటాయండి. సెంటర్ కానీ సైడ్ కానీ బెల్ట్లు వస్తాయండి. మన బండికి చైన్ అండి, మీరు ఓల్డ్లో కబోటాలు చూసుకుంటారు మీరు. సెంటర్ చేయడం వల్ల ఏంటంటే అండి, దీనివల్ల జామ్ అనేది పడదండి. జామ్ పడకుండా ఆటోమేటిక్గా లోపల లాగేసి ఉంటుందండి. ఒకసారి మీరే చూడండి ఎంత హెవీగా ఉన్నాయో.